హాయ్ గైస్, ఈరోజు చేప తినాలనిపించి చేపల కర్రీ అయితే చేసామన్నమాట. చేద్దామంటావు మరి? చేసేది ఏం లేదు కానీ మా ఫ్రెండ్ వస్తూ వాళ్ళ విలేజ్ నుంచి నా కోసం అయితే చేపలు వేసుకొచ్చాడు అనమాట. ఎవడు అడిగాడు నిన్ను? ఇంకేముంది, లెట్ స్టార్ట్. తలా ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట. అన్నయ్య అయితే ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కట్ చేస్తున్నాను, నేనైతే ఇటు పక్క నుంచి మామూలుగా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇంత పని అయితే నానబెట్టేసాం, దాని తగ్గట్టు సరిపోను. అన్నయ్య లేదు నాకు కట్ చేసే అన్నసరికి లేదు నాకు ఒకసారి కాల్చుదాం బాగుంటుంది టేస్ట్ అని చెప్పాడు అనమాట. ఇంకేముంది, కొత్తిమీర పుదీనా కరివేపాకు ధనియా ఉన్నాయి లేని ఏముంటే అవి అడ్జస్ట్ చేసేయడం బ్యాచులర్ అంటే. ఎక్కువ తక్కువ మొత్తానికి అయితే వేసాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తాం అనమాట. ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి వేసేసి మిక్స్ చేసి ఒక 10 minutes అయితే ఆగడమే. దీని కర్రీ ఎలా చేయాలో మాకు కూడా ఎవరికి ఐడియా లేదనమాట. మొత్తానికి అయితే అన్నయ్య అయితే పోపు గింజలు పట్టుకొని అన్ని అయితే మిక్స్ చేస్తున్నాం, మిక్స్ జార్లో వేసేసి. మాకు బెనిఫిట్ ఏంటంటే మిక్స్ అయితే ఒకటి ఉంది అనమాట, దీనికి బట్టి యూజ్ చేసుకుంటాం. కొద్దిసేపటికి తరుక్కున్న టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలతో గ్రేవీని అయితే వేసాము. అటు ఇటు కొద్దిసేపు కలిపిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు 10 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత దాని తర్వాత ఉప్పు కారం మసాలాలు అయితే గట్టిగా వేసుకున్నాం. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు చారును అయితే ఫస్ట్ గా పోసేస్తున్నాము. చింతపండుతో మరీ ఎక్కువ కాకుండా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. మరీ పుల్లగా అయిపోతుంది, లేదు అంటే ఇక 10 నిమిషాల తర్వాత ముక్కలు అయితే వేయడం స్టార్ట్ చేసాం అనమాట. ముక్కలు వేస్తున్న ఒక్కొక్కటి నాకైతే చాలా ఆకలి అనిపిస్తుంది. ఫిష్ చాలా రోజు అవుతుంది తినక అసలుకే. మనకు ముక్కలు అయితే వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, మేమైతే చాలా సేపు ఉంచాము. ఇప్పటికే మళ్ళీ అటు ఇటు తిరిగేయాల్సిన అవసరం లేదు. దాని ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. నేనైతే ఫిష్ అయితే తినలేదు, కొంచెం లేట్ అయిందని వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా.